ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఉద్దేశించి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో కక్ష సాధింపు చర్యలే ఉన్నాయని, అదే కక్ష సాధింపుతో మేము ఇంకా మా పరిపాలనను ప్రారంభించలేదు, ప్రారంభిస్తే వేరేలాగా ఉంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే అసలు పార్టీ ఫిరాయింపులకి పునాదులు వేసిందే కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశాల మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అలాగే కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు పార్టీని ఫిరాయింపులకు ప్రోత్సహించిందే కేసీఆర్ గారని, ఈ ఫిరాయింపులకు పునాది వేసింది కేసీఆర్, సో అసలు బీఆర్ఎస్ బ్రతికేటువంటి పరిస్థితి లేదు, కేసీఆర్ నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు అంటూ రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తూనే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎంతోమంది మీద అక్రమ కేసులు బనాయించాడు, మేము అలా చేయడం లేదు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి డిసెంబర్లో, మేలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అయినా సరే ఈ రాజకీయ వేడి అనేటువంటిది చల్లారుతుంది అనుకుంటే అది చల్లారేటట్టుగా కనబడట్లేదు. దాడులు, దాడులు మాటల ద్వారా అది కొనసాగుతూనే ఉంది. అయితే తెలంగాణలో ముఖ్యంగా కేసీఆర్ గారు తర్వాత రేవంత్ రెడ్డి గారి మాట్లాడే పద్ధతిలో ఘాటు అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది. లైన్ దాటి కూడా ఒక్కొక్క సందర్భంలో మాట్లాడేటువంటి పదాలు మనం చూసాం. అది ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ అవటం అనేటువంటిది ఒక రకంగా చూడాలంటే దురదృష్టకరం. ఇప్పుడు నొప్పి మనకి తెలిసినప్పుడు మనం ఒక మాట మాట్లాడి, నొప్పి ఎదుటివాడు పడుతున్నప్పుడు ఇంకో మాట మాట్లాడటం అనేటువంటిది అది సమాజం ఒప్పుకోదు. ఇదే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రయత్నాలు ఏంటి? కొంచెం తెలుగుదేశం అనేటువంటిది తెలంగాణలో బలహీనపడ్డదనేటువంటిది గమనించిన వెంటనే తెలుగుదేశం అనేటువంటి దాన్ని లేకుండా చేశారు. అంతకుముందు గెలిచినటువంటి వాళ్ళని తీసుకున్నారు, మొన్న ఒకళ్ళిద్దరు గెలిస్తే వాళ్ళని కూడా తీసుకున్నారు 2018లో. అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి మెజారిటీ వాళ్ళని లాగేశారు. వీటిని ప్రోత్సహించిందే మీరు కదా. మరి అలాంటప్పుడు మీ దాకా వచ్చి మీ వాళ్ళు జారిపోతున్నప్పుడు మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడ ఉన్నది? అంటే ఇవాళ చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. పార్టీని ఎలా రక్షించుకోవాలి అనేటువంటిది ఆయన గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఒక పక్కన చూస్తే కూతురు జైల్లో ఉండటం లిక్కర్ కేసులో, అలాగే తండ్రి కొడుకులు ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి, ఒక పక్కన ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇంకో పక్కన కాళేశ్వరం, లేకపోతే ఇంకొకటి రకరకాలు అంటున్నారు. సో ఇలాంటివి ఏం జరుగుతుందో అనేటువంటి భయంతో ఏంటంటే కొంత ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అటు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ. ఈ ప్రాసెస్లో మాట్లాడేటువంటి మాటలు ఇవి. అయితే గతంలో కూడా మనం చరిత్ర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరినైనా దేన్నైనా ఎంతగా అణగదొక్కాలని ప్రయత్నం చేస్తారు, అది ఉద్యమం కావచ్చు, ఒక పార్టీని కావచ్చు, ఒక వ్యక్తిని కావచ్చు, మీరు ఎంతగా తొక్కేయాలని ప్రయత్నం చేస్తారో దానికి కొంచెం ఛాన్స్ వచ్చినా దానికి డబుల్ స్పీడ్ తోటి అది లేవటం అనేటువంటిది చరిత్రలో మనం చాలా సందర్భాల్లో చూసాం. అది మీరేమనుకున్నారు? అసలు తెలంగాణలో ఇంకొక పార్టీ అనేటువంటిది ఉండకూడదు, బలంగా ఉన్న కాంగ్రెస్ని చంపేయాలి, తెలుగుదేశాన్ని సక్సెస్ఫుల్గా చేసేసాం, బీజేపీ అనేటువంటిది ఉత్తరాది పార్టీ కాబట్టి ఇక్కడికి రాదు, కాబట్టి నేను బ్రతికున్న నాళ్ళు నేనే ముఖ్యమంత్రి అనే భ్రమలోకి ఆయన వెళ్ళిపోయాడు. అనుకోకుండా ఆయన అహంకారపు అభివృద్ధి చేసినప్పటికీ, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని, రాష్ట్రాన్ని స్టెబిలిటీ ఆయన ఇచ్చినటువంటి దాన్ని కాదనలేము. కానీ నువ్వు నీ యొక్క కుమారుడి యొక్క అహంకారపూరిత ధోరణి మీరు చేసినటువంటి అభివృద్ధిని డామినేట్ చేసేసింది. మీరు ఎంత అభివృద్ధి చేసినా మేము దొరలము, మిగతా వాళ్ళందరూ కూడా పాలేరులు అన్న పద్ధతిలో మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి చేష్టలే ఇవాళ తెలంగాణ సమాజం అనేటువంటిది హర్షించలేదు.
నిజంగా చెప్పాలి అంటే ఆంధ్ర పాలిటిక్స్ తోటి పోల్చుకుంటే తెలంగాణ పాలిటిక్స్ అనేటువంటివి ఒక రకంగా గౌరవప్రదంగా జరుగుతున్నాయి. 1-2 సందర్భాల్లో లైన్స్ దాటినప్పటికీ కూడా విపరీతమైనటువంటి దాడులు చేయటం కానీ లేకపోతే తప్పుడు కేసులు పెట్టి లోపలేయటం, ఒక రేవంత్ రెడ్డి గారి విషయంలోనే అది జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి మరి వ్యక్తిగత వైరం ఏంటో తెలియదు కానీ ఆ ఒక కేసులో తప్పితే తెలంగాణలో అరెస్టులు మనం ఎక్కడ చూడం. అదే ఆంధ్రాలో చూస్తే 2019 నుంచి 2024 మధ్యలో ముఖ్యమైనటువంటి నాయకులందరూ జైలుకి వెళ్ళి వచ్చారు. ఏదో ఒక తప్పుడు కేసులో, అది కేసు నిలబడదని తెలిసినప్పటికీ కూడా లోపల పెట్టి వాళ్ళని శారీరకంగా మానసికంగా హింసించి వీళ్ళు కూడా నేరస్తులే అని ఒక ముద్ర చంద్రబాబు నాయుడు గారితో సహా వేసి అలాంటి ప్రతీకార రాజకీయాలు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. అదే మాటని ఉటంకిస్తూ రేవంత్ రెడ్డి గారు అన్నది, అదే పద్ధతిలో నేను గనక వెళ్ళటం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు, మేము ఇంకా మంచివాళ్ళం కాబట్టి అంత దూరం వెళ్ళటం లేదు, చట్ట ప్రకారంగానే చేస్తున్నాం అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి మనకి పరిస్థితి అనుకూలించినప్పుడు, ప్రజలు మన పట్ల లేనప్పుడు మనం మన మాటని మనం పాడేటువంటి పదాలను కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవాళ 36% ఓట్లతోటి 39 సీట్లు సాధించారు కేసీఆర్ గారు. అంటే ఇప్పటికీ కూడా ఒక రకంగా బలంగా ఉన్నట్టే మొన్నటి పార్లమెంట్ వాటికి ముందు వరకు. అవును. కానీ 6 నెలలు తిరిగేటప్పటికి, అదే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే పూర్తి స్థాయిలో నీ క్యాడర్ అంతా కూడా బీజేపీకి వెళ్ళిపోయింది. ఓటర్స్ అంతా క్యాడర్ కూడా అటు వెళ్ళిపోతుంది. కనీసం ఒక్క సీటు గెలవకపోగా దాదాపు 10 చాలా స్థానాల్లో 3వ ప్లేస్లోకి వచ్చారు. నిన్నటిదాకా 10 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ 3rd ప్లేస్కి వచ్చింది. ఇది ఆత్మవిమర్శ చేసుకోకుండా, నేను అధికారంలో ఉన్నప్పుడు జరిగినట్టే నాకు ఇప్పుడు కూడా జరగాలి అనేటువంటి భ్రమల్లో ఉంటే అవతల ఉన్నది రేవంత్ రెడ్డి. మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు, లేకపోతే ఎంత దూరమైనా ఆయన ఏ భాషలో మాట్లాడితే ఈయన ఆ భాషలోనే మాట్లాడతారు అనేటువంటిది మనకు తెలుసు. కాబట్టి మీ గౌరవం దక్కించుకోవాలంటే వాళ్ళకు 1 సంవత్సరం రోజులు టైం ఇవ్వండి. మీరు మీ పార్టీ పునర్నిర్మాణం మీద కాన్సన్ట్రేట్ చేయండి. వెళ్ళిపోతున్న వాళ్ళని వదిలేసి కొత్త క్యాడర్ని తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ 1 సంవత్సరం పాటు మీరు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది. అలా కాకుండా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఇంకొకటి చేసి వాళ్ళు ఏదైనా డ్రాస్టిక్ స్టెప్ తీసుకునేటట్టుగా కనుక చేసి ఒక 20 మంది ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అదే అన్నారు కదా, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలని మీరు కనుక బుసలు కొడుతూ ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు చూస్తూ ఉండాలి? మీ పార్టీ నాయకుల్ని మేము తీసుకుంటే తప్పేంటి? అసలు పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్ కదా, చట్ట ప్రకారంగా కూడా అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు. 2/3 ఆఫ్ ద వాళ్ళు అటు వెళ్ళిపోతే చట్ట ప్రకారంగానే ఆ పార్టీలు దాంట్లో కలిసిపోతుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా దాన్ని ప్రేరేపించినట్టు అవుతుంది. ఇంకా గనక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గట్టిగా ఒక వారం రోజులు కనుక దాని మీద, వారం రోజులు కూడా అవసరం లేదు, 2 రోజులు కనుక కాన్సన్ట్రేట్ చేశారంటే అంతమంది ఎమ్మెల్యేలను అటు నుంచి తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు. ఇప్పటికే సిటీ ఎమ్మెల్యేలు చాలా మంది టచ్లో ఉన్నారంటున్నారు. కాబట్టి నేను ఇందాక అన్నట్టుగా సమయానుకూలంగానే రాజకీయ పార్టీలు ప్రవర్తించాలి. కానీ మేము ఇంతకు ముందు ఉన్నట్టుగానే మేము ఉంటాము అంటే ఇంకా అధపాతాళానికి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్ గారు చాలా అనుభవజ్ఞులు. సమయాన్ని బట్టి మాట మార్చడంలో లేకపోతే స్ట్రాటజీస్ మార్చడంలో ఆయన ఉద్దండు. కానీ కొన్ని సందర్భాల్లో బ్యాలెన్స్ కోల్పోతున్నాడేమోననేటువంటిది అనిపిస్తోంది. చూసి సరి చేసుకుంటే పార్టీకి ఆయనకి భవిష్యత్తు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.